Hi friends, welcome to my channel MS Tutorials 2020. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం 63,000 పోస్టులకు నోటిఫికేషన్, 20,000కు పైగా DSC పోస్టులు. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, దీని గురించి చర్చించుకునే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందుగా మీరు చూస్తారు. ఫ్రెండ్స్, ఇది ఈనాడులో వచ్చినటువంటి న్యూస్. ఫ్రెండ్స్, ఉద్యోగ ఖాళీలు 63,000, విద్య వైద్య రంగాల్లో భర్తీకి తొలి ప్రాధాన్యం. ప్రభుత్వ శాఖల్లో సుమారు 63,000 పోస్టులకు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఇంకా అధ్యయనం జరుగుతున్నందున ఈ సంఖ్య మరో 10 నుంచి 15,000 వరకు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ న్యూస్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూసినట్లయితే ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, పోస్టుల భర్తీకి పచ్చజెండా, ఖాళీగా పెట్టుకొని సేవ ఎలా చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలపై సీఎం జగన్ వ్యాఖ్యలు, అన్ని విభాగాల్లో 63,000కు పైగా ఖాళీలు గుర్తింపు, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్పై ఉన్నత స్థాయి సమీక్ష, వయోపరిమితి సడలింపు ప్రకటనపై 21న క్లారిటీ. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూసినట్లయితే ఇది వార్తా న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ను తక్షణం రూపొందించాలి. వైద్య విద్యా రంగాల్లో పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి దృష్టి. ఇక్కడ పోస్టుల వివరాలను గురించి ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఈనాడు ఆంధ్రజ్యోతిలో అయితే 63,000 పోస్టులకు పైగా అని ఇచ్చినారు, కానీ వార్తా పేపర్లో ఎలాంటి పోస్టుల వివరాలు ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, విద్య వైద్య రంగాల్లో ఉద్యోగాల భర్తీ. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, విద్య వైద్య రంగాల్లో ఉద్యోగాల భర్తీ, సమూల మార్పులు తెద్దాం, పోలీసుల వీక్లీ ఆఫ్ సరిగా అమలు చేయాలి, నాడు నేడు ద్వారా విప్లవాత్మక మార్పులు, ప్రాధాన్యతా క్రమంలో అన్ని శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరి 21న మరోమారు భేటీ, ఏపీపీఎస్సీ క్యాలెండర్పై సమీక్షలో సీఎం జగన్. సో ఇక్కడ కూడా పోస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి వివరాలను ఇవ్వలేదు. ఫ్రెండ్స్, మీరు చూస్తే తెలుస్తుంది. ఇది సాక్షి న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, పోస్టుల భర్తీకి సమగ్ర కార్యాచరణ, ప్రాధాన్యత క్రమంలో అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ, అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విద్యా వైద్య రంగాల్లో అవసరమైన అన్ని పోస్టులు భర్తీ చేయాలి. ఈ నెల 21న మరోసారి సమీక్ష, అనంతరం క్యాలెండర్ విడుదల. ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లలో తప్ప ఇంకే పేపర్లో కూడా పోస్టుల యొక్క వివరాల గురించి, పోస్టుల సంఖ్య గురించి ఇవ్వలేదు. ఫ్రెండ్స్, 63,000 పోస్టులకు పైగా అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఇది ఊహాగానాలు మాత్రమే. అధికారికమైనటువంటి ప్రకటన ఈ నెల 21వ తేదీన ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.